ఎస్ నుమాన్ గారు, సీఎం స్థాయి వ్యక్తి ఒక ప్రతిపక్ష పార్టీని పట్టుకొని ఈ రకంగా అది చచ్చిన శవంతో సమానము, శవానికి వైద్యం చేస్తే ఏమైనా వస్తుందా, ఇది కూడా అంతే అని ఈ రకంగా మాట్లాడడం మాటలను మీరు సమర్థిస్తున్నారా? ఒకసారి మిమ్మల్ని అడగరా, నాకు కొంచెం నెట్వర్క్ సరిగ్గా వినట్లేదు. చెప్పండి ఒకసారి. ప్రభాకర్, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. నేను నుమాన్ గారితో మాట్లాడుతున్నాను. మీరు ఏదైనా నెట్వర్క్ క్లియర్ గా ఉన్న దగ్గర కూర్చోండి దయచేసి. ఇప్పుడు క్లియర్ గానే ఉందండి. ఇప్పుడు క్లియర్ గానే ఉంది. ప్లీజ్ స్టే దేర్. యా, వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ మేడం, యాజ్ వెల్ యాజ్ పెద్దలు సాదిక్ గారు, సతీష్ గారు అండ్ ప్రభా గారు అండ్ ఆల్ ది వ్యూయర్స్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి స్టేట్మెంట్స్, దాంతోపాటు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మాజీ ముఖ్యమంత్రి, వారు చేసినటువంటి స్టేట్మెంట్స్ గురించి మనం మాట్లాడుతున్నాము. సరే, ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, వారికి మాకు 2023లో ఎలక్షన్స్ జరిగినప్పుడు వారికి మాకు ఓట్ పర్సెంటేజ్ అనేది 1.8 ఓట్ పర్సెంటేజ్ డిఫరెన్స్ ఉండేదండి. దాని ద్వారా మేము అధికారంలోకి రావడం జరిగింది. దాని తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో, కేవలం 6 నెలల్లో జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో మనం చూసుకుంటే బీఆర్ఎస్ ఓట్ శాతం అనేది 15%కి పడిపోయింది. ఇట్ వాజ్ 36%, సబ్జెక్ట్ టు కరెక్షన్, వెరీ లిటిల్ డిఫరెన్స్ ఉంటుంది. 36% నుంచి 15%కి పడిపోయి 21% ఆఫ్ బీఆర్ఎస్ ఓట్ షేర్ అనేది బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది. దానివల్ల వారు 8 మంది ఎంపీలు గెలవగలిగారు. దాని తర్వాత జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎలక్షన్ కానివ్వండి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎలక్షన్ కానివ్వండి, దాని తర్వాత వచ్చినటువంటి పంచాయత్ ఎలక్షన్స్ కానివ్వండి, మున్సిపల్ ఎలక్షన్స్ కానివ్వండి, ఎక్కడ కూడా బీఆర్ఎస్ అనేది నామరూపాలు లేకుండా వారి యొక్క పార్టీ యొక్క స్ట్రెంగ్త్ అనేది కోల్పోవడం జరుగుతుంది. అంటే వారి యొక్క స్ట్రెంగ్త్ ఇక్కడి నుంచి కిందకి దిగజారిపోతుంది వల్ల ముఖ్యమంత్రి కూడా ఆ రకమైన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వారు చెప్పడం ఏంటి అని అంటే, పార్టీ మొత్తం శూన్యం అవబోతుంది, పార్టీ కంప్లీట్గా కొలాప్స్ అవబోతుంది. ఎందుకంటే వారి యొక్క పుత్రరత్నం అయినటువంటి కల్వకుంట్ల కవిత గారు పార్టీ నుంచి బయటికి వచ్చి విమెన్ ఓటర్స్ని మొత్తం తన వైపు తీసుకెళ్లి జాగృతి ద్వారా తను ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ఫ్యామిలీని, అంటే విమెన్ ఫ్యామిలీని, జాగృతి ఫ్యామిలీని తను వేరు చేసుకుంటుంది. కాబట్టి అది ఒక స్ట్రెంగ్త్, ఫార్మిడబుల్ స్ట్రెంగ్త్గా అది మారబోతుంది. దాంట్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ కంప్లీట్గా డైల్యూట్ కాబోతుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడినటువంటి సందర్భం నెంబర్ 1. నెంబర్ 2, వారు ఏదైతే చెప్పారో బీజేపీతో పొత్తు ఉండదని చెప్పేసి వారు ఆన్ ఓత్, ఆన్ ప్రామిస్ వారు చెప్పగలుగుతారా, స్వేర్ చేసి చెప్పగలుగుతారా అని చెప్పేసి చెప్పినటువంటి మాట. ఎందుకు అని అంటే, ఈరోజు మనం చూస్తున్నటువంటి పరిణామాలు, మల్లారెడ్డి గారు కానివ్వండి, వారి యొక్క కోడలు, వారి యొక్క కొడుకు భద్రారెడ్డి గారు కానివ్వండి, ప్రీతిరెడ్డి గారు కానివ్వండి, బీజేపీ అధిష్టానానికి పోయి కలవడం. సరే, వారు బయటికి వచ్చేసేసి వేరియస్ రీజన్స్ అని చెప్పడము, ఐఏ యూనివర్సిటీ అని చెప్పడం. మా దగ్గర ఉండేటువంటి సమాచారం మాకుంది. ఏ రోజు ఒక పార్టీలో కండువ కలుపుకుంటున్నారో మా దగ్గర పూర్తి సమాచారం ఉంది. వారి యొక్క పరిపక్వత లేనందువలన వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోయారు. ప్రీతిరెడ్డి గారు ఇప్పుడే కాదండి, 4 రోజుల ముందే ఎక్స్పోజ్ అయ్యారు. కానీ ఈ రోజు మాకు తేదీ కూడా తెలుసు వారు ఎప్పుడు పోయి కండువ వేసుకుంటున్నారు. సరే, అది కాలం మీకు తెలియజేస్తుంది వారు నిజంగా కలుస్తున్నారు అని చెప్పేసి. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నాను అని అంటే, బీఆర్ఎస్ యొక్క ఓట్ షేర్ మొత్తం బీజేపీకి ట్రాన్స్ఫర్ అయ్యి ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ ఒకరి తోడు ఇంకొకరికి కావాల్సినటువంటి అవసరం, అటువంటి ఆవశ్యకత ఏర్పడింది. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ 100% కలిసి మెలిసి 2028లో పోటీ చేయబోతున్నాయి అని చెప్పేసి మాకు ఒక ప్రిలిమినరీ అనాలిసిస్ తర్వాత వచ్చినటువంటి ఒక కంక్లూషన్. దానితో పాటు మనం చూసుకున్నటువంటి కాళేశ్వరం కేసు ఏదైతే మనం సిబిఐకి ఇచ్చామో, సిబిఐ వారికి కన్సెంట్ ఇచ్చినా సరే వారు ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఎంక్వైరీ స్టార్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదు అని అంటే, ఎలక్షన్ ఇయర్ వచ్చినప్పుడు వారికి తెలుసు వీరి జుట్టు ఎలా పట్టుకొని ఎలాగా వారు డిమాండ్ చేయాలా, ఎలాగ నెగోషియేట్ చేయాలని చెప్పేసి వారికి చక్కగా తెలుసు. కాబట్టి ఏప్రిల్ 15వ తారీఖున అశోక్ మిట్టల్ మీద ఏదైతే ఈడీ, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ LPU వారి మీద, ఆ రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి వారి మీద ఏప్రిల్ 15వ తారీఖు ఏ రకంగా అయితే ఈడీని పంపించేసేసి ఏప్రిల్ 21వ తారీఖున కేవలం 1 వారంలో వారిని, రాజ్యసభ ఎంపీని వారి యొక్క పార్టీలో ఎలా కలుపుకున్నారో మనం అందరం చూసాం. చరిత్ర ఎవరిని క్షమించదండి. ఈ రకమైన రాజకీయం, నీచ సంస్కృతికి పాల్పడుతుంది బీజేపీ పార్టీ. వారు ఇదే రకంగా మేడం ప్రభాకర్, you need to hold on. You need to hold on, please. You need to hold on, please. You need to hold on. మీ పార్టీ చేసినటువంటి పనులు అది కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ గా నివేదిక మాట్లాడండి ప్లీజ్.
2/3 ఆఫ్ ద పార్టీ, 2/3 ఆఫ్ ద మెంబర్స్ మేడం. రాఘవ్ చెడ్డా అనే వ్యక్తిని ఎప్పుడైతే పార్టీ నుంచి ఎక్స్పెల్ చేశారో వీరు ఇమ్మీడియట్ గా అశోక్ మిట్టల్ని వారు ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్ వారు పంపించారండి. అంటే పంపించిన మరుక్షణం వీరు వారి మీద కూడా దాడి చేస్తారు. 2/3 ఆఫ్ ద మెంబర్స్. ఎందుకు? ఇట్ ఈస్ బికాస్ దే ఆర్ నాట్ వరీడ్ అబౌట్ పంజాబ్. లెట్ మీ బి వెరీ క్లియర్. ఇది కూడా చెప్తున్నాను నేను, పంజాబ్ గురించి చేయలేదు, వాళ్ళు గుజరాత్ గురించి చేశారు. గుజరాత్లో ఈ అరవింద్ కేజ్రీవాల్ గారు తొందరపడి అక్కడ పోయి క్యాడర్ని యాక్టివేట్ చేసే ప్రయత్నం చేయగానే వారికి అర్థమైపోయింది అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ని డివైడ్ చేస్తాడని చెప్పేసి అతని మీద దాడి చేయడం జరిగింది, అనే పార్టీ మీద దాడి చేయడం జరిగింది. భౌతిక దాడి అనడం లేదు నేను, వారి యొక్క పార్టీని కొలాప్స్ చేయడానికి, డైల్యూట్ చేయడానికి వారు చేసినటువంటి ప్రయత్నం. కానీ వారు ఒక్కసారి మనం చూసుకుంటే జెన్జీ అనేది 14.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నటువంటి రాఘవ్ చెడ్డాని 12.6 అండ్ స్టిల్ గోయింగ్ డౌన్. అంత నెంబర్స్ ఆఫ్ ది ఫాలోవర్స్ వారిని అన్ఫాలో అవుతున్నారు అని అంటే ఎక్కడో జెన్జీ అనేది చాలా సీరియస్గా తీసుకుంది మేడం. బీజేపీ అనుకుంటుంది నయానో భయానో మరోటో సామధానం యూజ్ చేసేసి ఈ బెంగాల్లో కూడా గెలుద్దామని చెప్పేసి వారి యొక్క కుటిల ప్రయత్నం చేస్తుంది. దాంతోపాటు ఇప్పుడు రాబోయేటువంటి పంజాబ్ కానివ్వండి, గుజరాత్లో కానీ చేద్దామని ప్రయత్నిస్తుంది. కానీ తెలంగాణలో కూడా వారు అదే చేయబోతున్నారు, బీఆర్ఎస్ పార్టీని. దాంట్లో భాగంగానే మల్లారెడ్డి గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. వారికి కూడా తెలుసు వారి మీద ఎప్పుడు ఈడీ దాడులు జరగబోతున్నాయని చెప్పేసి. ఈ మహానుభావుడు పాపం చాలా అమాయకుడు మల్లారెడ్డి గారు పెద్దలు, అందుకని చెప్పేసి ఫస్టే వాళ్ళు పోయి హత్యార్ వేసేసారు. వాళ్ళు మొత్తం బీజేపీలో జాయిన్ అయితే ఇంకా పునీతులు అయినట్టేనా? 100%. ఇట్స్ ఎ వాషింగ్ మెషిన్ మేడం. ఇట్స్ ఎ వాషింగ్ మెషిన్. వాషింగ్ పౌడర్ నిర్మాణి చిన్నప్పుడు పాట ఏదైతే వచ్చేదో, మీరు ఇక్కడ కేసులు పెట్టుకుని అక్కడికి వెళ్ళిపోయి మొత్తం మాఫ్. అశోక్ మిట్టల్ మీద ఈడీ దాడులు చేశారు. మీరు చూడండి, ఆయనని ఎక్కడైనా సరే ఆయన పట్టుబడతారు. చూడండి, హేమంత బిశ్వ శర్మని మీరు చూడండి, సువేందు అధికారిని మీరు చూడండి, వీళ్ళందరూ స్కాముల్లో వచ్చినటువంటి పేర్లనే వాళ్ళు పార్టీలో జాయిన్ అయిన తర్వాత వారి యొక్క సీఎం క్యాండిడేట్స్ సీఎంలని కూడా చేశారండి. ఇది కాదా? ఇది వాస్తవం కాదా? నేను మాట్లాడేది సత్యం మాట్లాడుతున్నాను మేడం. ఇది ప్రజలందరికీ తెలుసు వారు చేసేటువంటి నీచమైన రాజకీయం అని. నేను అంటున్నాను, విలువలతో కూడినటువంటి రాజకీయం చేయండి. మీకు ఇప్పుడు కాదండి, ఫ్యూచర్లో జనరేషన్స్ మిమ్మల్ని గుర్తుంచుకుంటుందండి, చరిత్ర మిమ్మల్ని సహిస్తుందండి. కానీ మీరు చేసేటువంటి నీచ నికృష్ట రాజకీయాన్ని ప్రజలు కాదు కదా, చరిత్ర మిమ్మల్ని సహించదు. నేను చాలా బాధతో చెప్తున్నాను మేడం. ఎలక్షన్స్ కాంగ్రెస్ నాయకులు చెప్పడం వరకేనా, చేతల్లోకి వస్తే మరి విలువలతో కూడిన రాజకీయాలు ఉండవా మేడం? మా మీద ఉండేటువంటి ప్రెషర్స్ మా మీద ఉన్నాయి మేడం. నేను చెప్తున్నాను కదా, కేవలం ఒకటే వ్యక్తి ఎవరైతే కన్సీడ్ కాలేదో, ఎవరైతే వీరు చేసినటువంటి ప్రయత్నాలకి తలొగ్గలేదో, ఆయన పేరే రాహుల్ గాంధీ గారు. మీకు పర్సనల్లీ యూ కెన్ అటాక్ హిమ్, యూ కెన్ టెల్ హిమ్ ద కైండ్ ఆఫ్ ప్రెషర్స్ హీ హాస్. భారత్ జోడో యాత్ర చేసేటప్పుడు ఏ ప్రెషర్స్ ఉన్నాయో నాకు తెలుసు, ఈ రోజు వారి మీద ఏ ప్రెషర్స్ ఉన్నాయో మాకు తెలుసు. కానీ ఎక్కడ కూడా తలొగ్గకుండా, ఎందుకంటే హీ హాస్ లాస్ట్ ఎవ్రీథింగ్. వాళ్ళ తండ్రి గారిని దేశానికి అర్పించారు, వాళ్ళ నాన్నమ్మని దేశానికి అర్పించారు. వారి ముత్తాత యొక్క ప్రాపర్టీ 95% ఆఫ్ హిస్ అసెట్స్, మోతీలాల్ నెహ్రూ గారి గురించి నేను చెప్తున్నాను, దేశానికి అర్పించారు. ఇంకేముంది మేడం? వాట్ టు లూజ్? ఉన్న ఇళ్లను కూడా లాక్కున్నారండి. తర్వాత కోర్టు నుంచి వారికి వచ్చింది, అది వేరే అంశం. నేను చెప్పదలుచుకునేది ఏంటి అని అంటే ఒకటే విషయం, బీజేపీ బీఆర్ఎస్ 100% జుగల్బందీ, 100% వీరు కలిసి ఆడుతారు. 100% 2028లో వీరు తాకట్టు పెట్టేశారు. ఇందాక సతీష్ గారు మాట్లాడుతూ తెలంగాణ నినాదం గురించి మాట్లాడకండి మిత్రమా. 1000 బండి ఇచ్చేసేసి మహారాష్ట్రకు పంపించారండి. వీరు మర్చిపోయారా? ఎందుకా? మన పార్టీ రీజనల్ పార్టీయా? అదే మనం దేశం మొత్తం ముద్రిద్దాం, కాన్స్టిట్యూషన్ మారుద్దాం. ఎవరి కోసమా? అప్పుడెప్పుడో రాసుకున్నారు, ఇప్పుడు అయ్యే చెందాలా? నేను డబ్బులు పంపిస్తా అని చెప్పేసి యూపీకి పంపించినాడు, కర్ణాటకకి పంపించినాడు. ఇవన్నీ తెలిసే మోదీ ఆయనని ఈ కార్నర్ చేయడం జరిగింది. నేను చెప్పేది ఏంటి అని అంటే, తెలంగాణ డబ్బుని ఇష్టం వచ్చినట్టు దోచుకొని, ఒక్క విషయం చెప్పండి మేడం, ఒక్క ఫుల్ పేజ్ యాడ్లో అడ్వర్టైజ్మెంట్ రావాలి అని అంటే ఎంత డబ్బులు ఖర్చు చేస్తారండి? తెలంగాణ వారి టిఆర్ఎస్ అని చెప్పేసి ఒక అసోసియేషన్ గా నడుపుకునేటువంటి వాళ్ళు కూడా అదే విమర్శిస్తున్నారు. కేరళ ఎలక్షన్స్ కి, తమిళనాడు ఎలక్షన్స్ కి తెలంగాణ రాష్ట్రం హెలికాప్టర్ వాడుకుంటారు. మాట్లాడతా సతీష్ గారు, నేను జవాబిస్తాను. కేరళ ఎలక్షన్ నేను కేరళ గురించి మాట్లాడతా. నేను కేరళ గురించి మాట్లాడతాను మిత్రమా. రేవంత్ రెడ్డి గారిని పిలిపించుకొని కోట్లాది రూపాయలు వాడుకుంటాం. మాట్లాడతాను మిత్రమా. కేరళ ఎలక్షన్ గురించి ఫస్ట్ మనకు తెలియాల్సింది ఒకటి, అక్కడ ఉన్నటువంటి హైయెస్ట్ లిటరసీ రేట్ లో వారి యొక్క ఎలక్షన్స్ మనం ఎంత అవునన్నా కాదన్నా ప్రజానికానికి మొత్తం నీకు తెలుసు మేడం. 50-60 కోట్లు లేనిది ఇక్కడ తెలంగాణలో ఒక ఎమ్మెల్యే కంటెస్ట్ చేయలేడు. అక్కడ మాత్రం మీకు 50-60 లక్షలు ఉంటే
సరిపోతుంది. ఇట్ డస్ నాట్ గో ఆన్ ఇట్ డస్ నాట్ గో ఆన్ కరెన్సీ. ప్లీజ్ అండర్స్టాండ్. అక్కడ ఒక నెరేటివ్ ఉంటుంది, అక్కడ ఒక ఐడియాలజీ ఉంటుంది, అక్కడ రియల్ పీపుల్ ఇష్యూస్ మీద ఫైట్ చేస్తారు. అక్కడ మీరు నిజంగా వాస్తవాలు చిలక జోస్యం మీరు బాగానే చెప్తారు అనుకుంటా. చిలక జోస్యం బాగానే చెప్తున్నారు మీరు. సతీష్ గారు, మీరు ఏదైతే డబ్బులు పెట్టి ప్రతి చోట డబ్బు పనికిరాదండి. ప్రతి నేను చాలా సీరియస్ గా మాట్లాడుతున్నాను సతీష్ గారు. ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం సతీష్ గారు ఆగండి. సతీష్. నేను ఏమంటున్నానంటే ప్రతి చోట డబ్బు పనికిరాదండి. ఎలక్షన్స్, ప్రతి స్టేట్ ఎలక్షన్ ఇస్ గోయింగ్ టు బి డిఫరెంట్. మరి డిఎంకే as well as what they are doing in Tamil Nadu, that is a different election altogether. Bengal is going to be a different election altogether. Assam is a different election altogether. Puducherry is going to be a different election. But please do not compare with Kerala. కేరళ అనేది చాలా ఖర్చు అనేది వాస్తవానికి చాలా తక్కువ ఖర్చు ఉంటుంది. అక్కడ ఎంపీకి వచ్చి కేవలం 2 కోట్ల రూపాయలు ఎలక్షన్స్ కంటెస్ట్ చేస్తుంటారు. మీరు ఈ రకంగా మాట్లాడడం చాలా తప్పు. నెంబర్ 1, తెలంగాణ డబ్బు మా దగ్గర ఇక్కడికే లేవా మేడం? 8,000 crores ఈ రోజు రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ కి ఇచ్చేటువంటి బకాయిలు సతీష్ చెప్పండి. సతీష్ ఒక నిమిషం. ప్రభా గారు చేసింది ఏమీ లేదు కానీ మాటలు మాత్రం బాగా చెప్తే చిలక జోష్యాలు మాత్రం బాగా చెప్తున్నారు.